నమస్కారం అండి. సుభానల్లా, గుడ్ మార్నింగ్. మనం సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి శుద్ధి క్రియలు, ప్రాణాయామం, స్థూల ప్రాణాయామం అని, సూక్ష్మ ప్రాణాయామం అని. ప్రాణంతో ద్వివిధా స్థూల సూక్ష్మ. స్థూలో శరీర ప్రధాన స్థూల ప్రాణాయామ మనః ప్రజాయతే సూక్ష్మ ప్రాణక్రియా. సూక్ష్మం అనేటువంటి ప్రాణాయామం అది ధ్యానానికి సంబంధించినటువంటిదని, అంటే గ్రహీతృకు సంబంధించినటువంటి సహజమైనటువంటి శ్వాస పైన ధ్యానం చేయటం. ఇప్పుడు ముద్రతో కూడినటువంటి ప్రాణాయామాల గురించి నేర్చుకుందాం ఈరోజు. ఆ ముద్రలతో కూడినటువంటి మొదటి ప్రాణాయామం ఏమంటాం? కరముద్ర. కరన్యాసం అంటే ఇదని అనుకున్నాం కదా, అలాగే కరముద్రలు ఉంటాయి. ఈ కరముద్రలు ముఖ్యంగా మన ప్రాణాయామానికి, ఏది సెక్షనల్ బ్రీదింగ్, ధ్యానానికి ఉపయోగపడేవి. మరియు చెప్పాను కదా, ముద్ర సహిత విభాగ ప్రాణాయామం అంటేనే ధ్యానానికి ఉపయోగపడేది. ప్రత్యాహారం ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది, ప్రత్యాహారం ఉంటుంది, ధారణ ఉంటుంది, ధ్యానం ఉంటుంది, సమాధి ఉంటుంది. వీటికి ఉపయోగపడేదాన్ని ముద్రా ప్రాణాయామం అంటామని నిన్న నేర్చుకున్నాం. సో మొట్టమొదటి నేర్చుకోవాల్సినటువంటి ఈ ప్రాణాయామం కరముద్రలు అంటాం. సో మొట్టమొదటి ఉపయోగించాల్సింది ఈ 2 ఫింగర్స్, ఈ 2 చేతులు, ఈ 3 వేళ్ళు. సో దీన్ని ఏమంటాం? అంగుష్టం అంటాం. దీన్ని ఏమంటాం? తర్జని అంటాం. దీన్ని మధ్యమ అంటాం. దీన్ని అనామిక అంటాం. దీన్ని కనిష్ట అంటాం. ఈ 5 వేళ్ళు కూడా పంచభూతాలని చూపిస్తాయి. ముఖ్యంగా మనం ఏంటి, మనంతా అగ్నిని తీసివేసేటువంటి ప్రక్రియ, తాపాన్ని తీసివేసేటువంటి ప్రక్రియ. ఆసనాలు వేసినా, ప్రాణాయామం చేసినా, ధ్యానం చేసినా మన యొక్క ఉద్దేశం ఏంటయ్యా? తాపాన్ని, వేడిని తీసివేసేది. అని వేడి ఉష్ణానికి సంబంధించినటువంటిది. ఈ 5 వేళ్లలో ఉష్ణానికి సంబంధించినటువంటి ఏ వేలు? అంగుష్టం. ఇది ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వం. ఇది వాయుతత్వం. ఈ అగ్ని వాయువుతోనే అగ్ని మండిస్తాం, వాయువుతోనే అగ్నిని మండిస్తాం. సో ఎందుకని అగ్ని అయిపోవాలంటే ఏం చేయాలి? ఆక్సిజన్ పంప్ చేస్తే ఫ్యూయల్ అయిపోతుంది, అవునా? మీరు అక్కడ పెట్రోల్ పోసారు, అవునా, కిరోసిన్ పోసారు, ఆ నిప్పు, కోల్, ఏది బొగ్గు, అక్కడ బొగ్గుని పెట్టారు, ఏమండి? బొగ్గుని పెట్టి దానికి మంట పెట్టారు. సో అది నిప్పు, ఆ బొగ్గులో పొయ్యి ఉంది అక్కడ. సో ఆ బొగ్గుకి మీరు గాలి ఊదకుండా దానికి ఏం పంపు పెట్టకుండా, గాలితో కూడినటువంటి గొట్టం పెట్టకుండా మీరు అలా వదిలేయండి, అవునా? మీరు ఏమి విసరకుండా అలా వదిలేయండి. ఆ అగ్ని ఎంతసేపు ఉంటుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అదే ఆ అగ్నికి ఇప్పుడు గాలి ఊదండి, లేదా ఏ చాటను పట్టుకొని ఇలా విసరండి, చామరను పట్టుకొని ఇలా విసరండి, లేదా సో కమ్మరి కొలిమిలో లాగా గొట్టం పెట్టి ఇలా తిప్పండి, ఫ్యాన్ తిప్పండి. అప్పుడు ఆ సాయంత్రం వరకు మండాల్సినటువంటి ఆ బొగ్గు ఎంతసేపట్లో మండిపోతుందయ్యా? 1 నిమిషంలో మండిపోతుంది. ఎందుకని? సో ఫ్యూయల్, ఇంధనాన్ని వేగంగా మండించేయాలి అని అంటే, ఇంధనాన్ని వేగంగా మండించేయాలంటే ఏం కావాలయ్యా? ప్రాణం కావాలి. అది టెక్నాలజీ. అర్థమైందా? ప్రాణాయామం ఎందుకయ్యా? సో ఆ యొక్క ఆక్సిజన్ ఉపయోగించి దేన్ని తీసేస్తున్నా? అదే అన్నానికి సంబంధించినటువంటి మాలిన్యమైన, వాయువుకి సంబంధించినటువంటి మాలిన్యమైన, కర్మకు సంబంధించినటువంటి మాలిన్యమైన, ఏ మాలిన్యమైనా దాన్ని ఏం చేయాలి? మండించి వేయాలి. మండించడానికి ఏం కావాలయ్యా? ఆక్సిజన్ కావాలి. మనం తినే ఆహారం జీర్ణం కావాలంటే ఏం చేయాలయ్యా? ఆక్సిజన్ కావాలి. అందుకే ప్రాణవాయు. అర్థమైందా? సో అందుకనే మనం చెప్తున్నాను, ఈ 2 వేలని ఎందుకు వాడుతున్నామని చెప్తున్నాయి. ఇది వాయువు. ఎందుకు ఈ 2 వేలనే వాడతాం? ధ్యానంలో ఈ 2 వేలే వాడతాం. ఇంకా ఈ ముద్రలన్నీ వేరు, అవునా? మన ముద్రలనేవి మన నిత్య జీవితంలోనే వచ్చాయి. క్లాస్ రూమ్లో నేను పాఠం చెప్తున్నాను, నేను కూర్చున్నాను, నేను టీచర్కి చెప్పాను. ఏమని చెప్పాను? ఇలా చూపెట్టలా, ఇలా చూపిస్తే వేరు, తెలుసు కదా. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఇలా చూపిస్తారు. అంటే ఏంటి? ఎలక్షన్లో గెలిచేవో, లేకుంటే పరీక్షలో పాస్ అయ్యేవో ఇలా అంటాం. కానీ ఇలా చూపెట్టాను.
సార్ క్లాస్ రూమ్లో నేను బెంచ్ మీద కూర్చున్నాను, టీచర్ ఉన్నాడు. మన భారతదేశంలో మన మాటలు మాట్లాడటం మనదంతా చాలా హై టెక్నాలజీ, మనదంతా యోగా టెక్నాలజీ, మన భాషనే యోగా టెక్నాలజీ. మనకి టీచర్ పనిష్మెంట్ ఇస్తే కూడా ఏమిస్తాడయ్యా? గోడ కుర్చీ. గోడ కుర్చీ అంటే తెలుసా? సో ఉత్కటాసనం. సో మన పనిష్మెంట్లో కూడా యోగానే. అది కూడా మనకి ఆ పెయిన్ ద్వారా ఏమవుతుంది? బ్రెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది. అందుకే మన పిల్లలకి ఇచ్చే యోగా అనేది మన యొక్క సాంప్రదాయంలో గురుకుల పాఠశాలలో ఇమిడిపోయింది. తద్వారా బ్రెయిన్ మళ్ళీ వాడు తప్పు చేయడు. ఎప్పుడు ఒకసారి నువ్వు ఉత్కటాసనం వేసావనుకో, అక్కడ ఏమవుతుంది? ఉత్కటాసనం వేయడం వల్ల ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ అని యాక్టివేట్ అవుతాయి. అవడం వల్ల బ్రెయిన్ ఏమైంది? ఆ యొక్క రిసెప్టార్ దేన్ని యాక్టివేట్ చేసి న్యూరాన్స్ని ఫైర్ చేసాయి, ఎన్ని మోటార్ యూనిట్స్ని ఫైర్ చేసాయి, బ్రెయిన్ ప్రోగ్రామ్ అయిపోయింది. మళ్ళీ వాడు ఎప్పుడు ఆ తప్పు చేయడు. ఆ తప్పు చేయకుండా ఉండడానికి మన వాళ్ళు ఏం యోగా విద్య చెప్పారు? వాడు తప్పు చేసాడు, టీచర్ ఏం చెప్తాడు? అయ్యా ఉత్కటాసనం. మనం ఏమనుకుంటున్నాం? పనిష్మెంట్ అనుకుంటున్నాం, దాని ప్రోగ్రామింగ్ అని అనుకోవట్లా. అందుకని ఇప్పుడు మీ పిల్లోని కనుక మీ టీచర్ చెప్పాడు అనుకో, మా వాడిని గోడ కుర్చీ వేయిస్తావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చే వాడితో పేజీ పెట్టుకుంటావు. నీకు అర్థం కాలేదు. నువ్వు చెప్పి వెళ్ళాలి, మా వాడు తప్పు చేస్తే గోడ కుర్చీ వేయించండి. ఎందుకని? గోడ కుర్చీ వేయడం వల్ల వాడి యొక్క జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయడం. ప్రతీదీ కూడా అద్భుతమైనటువంటిది. వాడు తప్పు చేస్తే ప్యాంటు కిందికి దించి ఇలా కూర్చుంటాడు. టీచర్ ఏం చేస్తాడు? ఇక్కడ దెబ్బలు కొడతాడు. ఎందుకు ఇక్కడ కొడతాడు? ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అయ్యేది ఇక్కడ కొడితే వెంటనే ఏమవుతుంది? బ్రెయిన్కి వెంటనే యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ వాడు మర్చిపోడు. మన వాళ్ళు చాలా మేధావులయ్యా. మనం పిచ్చి వాళ్ళమయ్యి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసాం మనం. అర్థమైందండి? అందుకే చెప్తున్నాను. ఇలా అంటే ఏంటి? తెలిసిపోయింది కదా. క్లాసులో కూర్చున్నావు, ఇలా అంటే మోషన్ వస్తుందని అర్థం. అంటే మోషన్ ఆపేది. ఈ ముద్ర పెట్టామని అంటే ఏంటి? నువ్వు బలవంతంగా నీ యొక్క ఇంటెస్టైనల్ మోషన్ని ఆపుకుంటున్నావు, మలాన్ని ఆపుకుంటున్నావు అని అర్థం. లేదా ఇలా అన్నావు, ఇలా అన్నావు. ఇదేంటి? వాటర్ ఎలిమెంట్. దీని జలాన్ని సూచిస్తుంది. ఏం చూస్తుంది? చూపిస్తున్నావు. టీచర్కి ఏం చూపిస్తున్నావు? సార్ సార్. అవునా? అందరూ క్లాసులో నిశ్శబ్దంగా ఉన్నావు, మనం మాట్లాడాం. టీచర్ చూస్తున్నాడు అలా. ఇలా అన్నాను, ఇలా చేయి ఎత్తి ఇలా పెట్టాను నేను. అవునా? సార్ ఏమంటాడు? అంటాడు. ఎవరు డిస్టర్బ్ అవ్వడు. సార్ పాడని చెప్తూనే ఉన్నాడు. ఎవరు దృష్టిలో పడకుండా పెట్టిన నెమ్మదిగా తప్పుకుంటాడు, వెళ్తాడు. ఎవరికి అర్థం కాదు. ఎందుకని? మన భాషే వేరు. ఇలా చూపిస్తాం, ముద్ర చూపిస్తున్నా. ఏమని? ఎందుకని? ఇది ఇలా పైకి లేచింది, యూరిన్ ఆగిపోతుంది లోపల. అంటే నీ బ్లాడర్ ఫుల్గా ఉంది, మూత్రాశయం నిండుగా ఉందని అర్థం. నేను ఆపుకుంటున్నాను అర్థం. ఇలా పెడితే మూత్రం రాదు, ఆపుకుంటున్నావు. ఇలా పెడితే మోషన్ కిందికి రాదు, లేకపోతే నీ యొక్క చెడ్డీలో పడిపోతుంది. అవునా? ఇలా పెట్టామనుకో చెడ్డీలో పడిపోతుంది. అందుకనే పడిపోకుండా ఇలా పెడతాం. అందుకని ఇలా పెడతాం. సో ఆ విధంగా ముద్రలు అనేవి మీకు చెప్తున్నాను. దేనికి ఉపయోగిస్తాం? భారతదేశంలో ముద్రలు అనేవి అన్నిటికీ ఉపయోగిస్తాం. అన్నిటికీ ఉపయోగిస్తాం. కరన్యాసం అంటేనే ముద్రలు. ఏది చేతితో పెట్టేటివి ఇవన్నీ కూడా ఈ విధంగా వేసే విద్య. సో డ్యాన్స్లో అంటాం కదా, పతాక ముద్ర, ఇవన్నీ డ్యాన్స్లో వస్తాయి. కానీ నృత్యంలో వచ్చే ముద్రలు వేరు, యోగాలో ఉండేటువంటి ముద్రలు వేరు. సో నృత్యంలో అది కూడా బ్రెయిన్ ప్రోగ్రామింగే, కానీ ఆ ప్రోగ్రామింగ్ వేరు. అందుకని మళ్ళీ నృత్యంలో ఉండేటువంటి ముద్రలు మీరు పట్టుకురాకండి. నృత్య ముద్రలు వేరు, యోగ ముద్రలు వేరు. సో యోగంలో వాడేటువంటి రెండు ఎందుకు వాడుతున్నా? ఇది ఆకాశతత్వం, ఇది పృథివీతత్వం, ఇది జలతత్వం. అర్థమైంది కదా? సో ఇలా పెడుతున్నాం అంటే ఏంటయ్యా? వాయువు కిందికి రాకుండా ఉండటానికి. అందుకే మనం ఇలా అంటాం. సరే, ఇప్పుడు మనం ఈ 2 వేళ్ళని వాడతాం. అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోయారు, ఈ 2 వేళ్ళు వాడతాం. సో ఇప్పుడు నేను ఇలా పెట్టాను. దీన్ని ఏ ముద్ర అంటాం? ఒక ఆయన చిన్న ముద్ర అంటాడు, ఆయన ధ్యాన ముద్ర అంటాడు, ఆయన ఇంకో ఏదో ముద్ర అంటాడు. ఈ బొటన వేలికి ఈ వేలు ఎలా క్రాస్ అయిందో చూడండి. ఎలా క్రాస్ అయిందో చూడండి. ఇలా క్రాస్ కావాలి, ఇలా క్రాస్ కావాలి. ఇది ముద్ర అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని ధ్యాన ముద్ర అని అంటాం. ఈ చిన్న ముద్ర కాదు, ఇది ధ్యాన ముద్ర. ఎందుకని ధ్యాన ముద్ర అంటాం? దీన్ని ఇలా పెట్టి నువ్వు శ్వాస పీల్చుకో. నువ్వు ఇలా నిల్చున్నావు కదా, శ్వాస పీల్చుకో. శ్వాస అనేది ఊపిరితిత్తుల యొక్క పై భాగంలోకి వెళ్తుంది. క్లావిక్యులర్ బ్రీదింగ్ అంటాం, ధ్యాన ముద్ర అంటాం, క్లావిక్యులర్ బ్రీదింగ్ అని అంటాం. శ్వాస ఇలా నిల్చొని కూర్చొని చేయొచ్చు,
మరి నిల్చున్నాం కదా, అందుకని నిల్చొని చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్ చేయాలి. సాధన అంతా ప్రాణాయామం అంతా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఇలా పెట్టు. శ్వాస ఎక్కడికి వెళ్ళింది చూడండి. శ్వాస ఈ భావం నుండి పైకే వెళ్తుంది, కిందికి వెళ్ళనే వెళ్ళదు. కిందికి వెళ్ళనే వెళ్ళదు. ఎందుకని? శ్వాస నెమ్మదిగా ఉంటుంది, పైకి వెళ్తుంది, అంటే తల వైపుకి వెళ్తుంది. తల వైపుకి వెళ్తే ఏంటి? ధ్యానానికి ఉపయోగపడేటువంటిది క్లావిక్యులర్ బ్రీదింగ్ అని అంటాం. అందుకే దీన్ని ఏమన్నా ధ్యాన ముద్ర అన్న. ఊపిరితిత్తుల యొక్క పై భాగంలో రక్త ప్రసరణని పెంచేది ఏంటి? ఊర్ధ్వ విభాగ ప్రాణాయామం, ధ్యాన ముద్ర. ఊర్ధ్వ విభాగ ప్రాణాయామం ధ్యాన ముద్రలో వేస్తే. ఇలా ముద్ర చూసామంటే ఏంటి? ఇది మంత్రానికి సంబంధించినటువంటి అన్ని ధ్యానాలకి ముద్ర పనికిరాదు. కేవలం మంత్ర ధ్యానానికి మాత్రమే ఇది పనికొస్తుంది. మీరు సహజమైనటువంటి శ్వాస మీద వేస్తే అప్పుడు చేతులు ఇలా పెట్టుకోవాలి అంతే, అవునా? లేదా ఇలా పెట్టుకోవాలి, అంతేగాని ఇలా కానీ పెట్టుకోవద్దు. ఇది కేవలం మంత్ర సాధనకు ఉపయోగపడేటువంటి ముద్ర, ధ్యాన ముద్ర. ఇది సౌండ్కి సంబంధించినటువంటి ధ్యాన ముద్ర. లేదా మీరు ప్రాణాయామం కింద ఉపయోగించుకోవచ్చు. ఏమని? సో ఇలా పెట్టి ప్రాణాయామం తీసుకో. ఊపిరితిత్తుల యొక్క పైభాగానికి, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి, ఆక్సిజన్ పెరగాలి. ఇలా పీల్చుకోండి. దీన్ని ఏమంటా? పీల్చుకోవాలి. ఎంతసేపు ఆపు పెట్టగలిగితే అంతసేపు ఆపు పెట్టండి. ఎంతసేపు అంటే మళ్ళీ శ్వాసని పీల్చుకున్న దానికంటే రెట్టింపు ఉండాలి. సో ఆ విధంగా మళ్ళీ శ్వాస నెమ్మదిగా వదిలేయండి. వదిలేసిన తర్వాత కూడా పూర్తి కాసేపు ఆగండి. కాసేపు ఆగండి అంటే శ్వాసని పూర్తిగా పీల్చుకోండి, కాసేపు ఆగండి. శ్వాసని పూర్తిగా వదిలేయండి, కాసేపు ఆగండి. అంతేగాని శ్వాసని పీల్చుకొని ఆపు పెట్టమన్నానంటే మీరు బలవంతంగా ఆపు పెడతారు. అలా కాదు. ఏది బలవంతంగా వేయటం అనేది ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడమే. ప్రాణాయామంలో మొట్టమొదలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చాలా సుఖంగా ఉండాలి ప్రాణాయామం అనేది. సో శ్వాస పీల్చుకోవడానికి పూరకం అని అంటాం. ఆ తర్వాత శ్వాస ఆటోమేటిక్గా ఆ పీల్చుకున్న శ్వాస లోనికి వెళ్ళాలి, కాసేపు పడుతుంది. అలా లోనికి వెళ్ళడానికి కొద్దిసేపు పడుతుంది. దాన్ని ఏమంటాం? ఆ కొద్దిసేపు పట్టడాన్ని ఏమంటాం? దాన్ని అంతర్కుంభకం అని అంటాం. పూర్తిగా వెళ్ళనీయాలి లోపలికి, అంతే. మొదట్లో శ్వాసను పీల్చుకోవాలి, సుఖంగా పీల్చుకోవాలి, లోపలికి వెళ్ళనీయాలి. అలాగే ఎప్పుడైతే శ్వాస బయటికి రావడం మొదలవుతుందో పూర్తిగా బయటికి వెళ్ళనీయాలి. ఆ పూర్తిగా శ్వాస వదిలేసిన తర్వాత కాసేపు పడుతుంది పూర్తిగా వెళ్ళడానికి. ఆ సమయాన్ని ఏమంటాం? బహిర్కుంభకం అంటాం. అంతర్కుంభకం, బహిర్కుంభకం. సో శ్వాసలో 4 ఉంటాయి. ఒకటి పూరకము, అంతర్కుంభకము, రేచకము అంటే వదిలేయటము, బహిర్కుంభకం. ప్రతి శ్వాసకి 4 అవస్థలు ఉంటాయి. వీటిని ఏమంటాం? అవస్థాపరిచయం అని అంటాం. సో ప్రాణాయామంలో 4 అవస్థలు ఉంటాయి. పూరకానికి 2 అవస్థలు ఉంటాయి, ఆ తర్వాత కుంభకానికి 2 అవస్థలు ఉంటాయి. సో చరమావస్థని రేచకం అని అంటాం, బహిర్కుంభకం అని అంటాం. సో మధ్య అవస్థని ఏమంటాం? సో అంతర్కుంభకం అని అంటాం. ప్రథమ అవస్థ ఏదైతే ఉందో పూరకము, అంతర్కుంభకము, రేచకము, బహిర్కుంభకం. ఇన్హలేషన్ and allowing the inhalation to go in completely and let it absorbed completely, and that's called so holding the breath after the inhalation, internal holding it is called. ఆ తర్వాత ఎగ్జలేషన్, శ్వాసను పూర్తిగా వెళ్ళనీయాలి, దాన్ని ఏమంటే ఎక్స్టర్నల్ హోల్డింగ్ అంటాం. ఇంటర్నల్ హోల్డింగ్, ఎక్స్టర్నల్ హోల్డింగ్. ఇన్హలేషన్ ఫాలోడ్ బై ఇంటర్నల్ హోల్డింగ్ and exhalation is always followed by external holding, automatically followed. అంతేగాని సో డోంట్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. సో రెస్పెక్ట్ యువర్ లంగ్స్ కెపాసిటీ. ఇట్ షుడ్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. ఎంత సుఖంగా ఉండాలి, అంత సుఖంగా ఉండాలి. సో మనం ఏం చేసాం? ఇది చేస్తాం. దీని ఏమంటాం? ధ్యాన ముద్ర. ఎలా పీల్చుకోవాలి శ్వాస అని చెప్తున్నాం. పీల్చుకున్నాను, ఆపెట్టాను, ఇప్పుడు నా శ్వాస బయటకు వస్తుంది, బయటికి వెళ్ళిపోయింది. ఈ శ్వాసను 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి సహజంగా ఛాతీ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకోవడం, ఉజ్జాయి అంటాం. అంటే గొంతు ద్వారా కొంచెం నెమ్మదిగా సౌండ్ వస్తుంది. గ్లాటిస్ అంటే కొండ నాలుక వెనక భాగాన్ని, గొంతు భాగాన్ని కొంచెం మూసి ఉంచి నెమ్మదిగా శబ్దంలో నెమ్మదిగా, అంతేగాని ఉజ్జాయింట్ అది కాదు, అవునా?
అది కాదు ఉజ్జాయి. ఇవన్నీ అది కూడా ఉజ్జాయే, కానీ అది ఉత్కృష్ట ఉజ్జాయి అని అంటాం. ఏది? దాని ఏమంట? వీడు గురక పెడుతున్నారా అంట. గురక అనేది మంచిదా? కాదు. గుండెని ఆపివేసేది గురక, యాప్ని అని సూచిస్తాం. అది కూడా ఉజ్జాయే. దాని ఏమంటాం? ఉద్గతి ఉజ్జాయి అంటాం. అది మంచిది కాదు. మధ్య ఉజ్జాయి అని అంటాం. ఇది కూడా ఉజ్జాయి కాదు. మన ఉజ్జాయి ఎలా ఉండాలి? ప్రథమ ఉజ్జాయి. ఉజ్జాయిని చూపిస్తున్నాను. ఉజ్జాయి దేని వలనైతే నువ్వు జయించగలుగుతావో, ప్రాణాన్ని జయించగలుగుతావో, అవునా, దేని వలనైతే నీ లంగ్స్ కెపాసిటీ పెంచుతావో దాన్ని ఏమంటా? ఉజ్జాయి అని అంటాం. ఉజ్జాయి గురించి ఆ శ్లోకం వచ్చినప్పుడు చదువుతాను నేను. సో శ్వాసను 2 విధాలుగా మామూలుగా పీల్చుకోండి. మీరు మొదట్లో ఉజ్జాయి చేయాల్సిన అవసరం ఏం లేదు. చేయగలిగితే విన్నారా? దీన్ని ఏమంటాం? దీన్ని ఉజ్జాయి అంటాం. అది కేవలం నేను బయట వాళ్ళకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఎవరికి కానీ అది వినపడదు. కేవలం మైక్రోఫోన్లో మాత్రమే దగ్గరగా పెట్టుకోవడం వల్ల వినిపిస్తుంది. అది ఉజ్జాయి. ఆ విధంగా ఉండాలి మీ శ్వాస. అంతేగాని ఈ 3 రకాల ఉజ్జాయిల్లో కొంతమంది చేస్తారు. ఉజ్జాయం అంటే ఇంకా కొంతమంది అన్ని రకాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ దీర్ఘ ప్రపంచం, ఇన్ని ఆశ్రమాలు నేర్చుకున్నాను కదా, అన్ని రకాల వ్యక్తులను చూస్తాను కదా. అలా చేయరా అంటే అలా చేసే వాళ్ళని కూడా చూశాను నేను. అందుకే చెప్తున్నాను. మరి మీరు అబ్బో కుమార్ గారు అలా చెప్పారు, దానికంటే నేను ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. కానీ మనం అంతా అడ్జెక్టివ్లు యాడ్ చేస్తాం, విశేషణాలు. అవునా? ఇంకా దానికి లేనిది విశేషణం అంటే అడ్జెక్టివ్, దానికి ఇంకా యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుందని బెనిఫిట్. అయ్యా ఇది ఉన్నది ఉన్నట్టు చేయాలి, అంతేగాని ఇది యాడ్ చేస్తే ఇంకెక్కువ రాదు, ఉన్నది పోతుంది. అవునా? అందుకని యోగా అనేది పరమ విద్య అని ఎందుకన్నారయ్యా? అంత సూక్ష్మంతో కూడినటువంటిది. అందుకే దీంట్లో ఎక్స్పెరిమెంట్లు పనికిరావు. అవునా? సొంత పోగడలు అంతకంటే పనికిరావు. అవునా? నాకే భయం వేస్తుంది. నేనేమైనా కొత్తగా యాడ్ చేస్తున్నానో నాకే భయం వేస్తుంది. అందుకని ఎవడైనా ఏమైనా చెప్తే నేను ఈ ధ్యానం కనుక్కున్నాను, లేకపోతే నేను ఈ ప్రాణాయామం కనుక్కున్నాను, నేను ఈ ఆసనం కనుక్కున్నాను అంటే పొరపాటున కూడా దండం పెట్టి నాయన వద్దు. నాకు ఆ పూర్వకాలంలో నుంచి ఇచ్చినటువంటి ఆ గురువులే, పూర్వేషామపి గురు కాలే వచ్చేదా, ఆ పూర్వకాలంలో వచ్చినటువంటి అది చెప్పలేదు నువ్వు చెప్పు, లేకపోతే అబ్బో వద్దు, నీ సొంత పైచ్య నాకు వద్దు. నువ్వు యోగి అయ్యావా? పోనీ నువ్వు యోగి అయ్యావా? నువ్వు ఆ యొక్క విముక్తిని పొందావా? పోనీ ఆ సమాధిని పొందావా? అలాంటి పొందినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి విద్య, వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. 26 డైమెన్షన్స్, 7 డైమెన్షన్స్. అవునా? మనం చూసేది ఓన్లీ 2 డైమెన్షన్స్, 3 డైమెన్షన్స్. పొడుగు వెడల్పు 2 డైమెన్షన్స్ అని అంటాం. కొంచెం లోతు చూసామనుకో దాన్ని 3 డైమెన్షన్స్ అంటాం. అలా సత్యం అంటే ఏంటి? ఎన్ని డైమెన్షన్స్లో నుంచి చూస్తే అంతా సత్యం కనిపిస్తుంది. నువ్వు 2 డైమెన్షన్ 3D మూవీకి వెళ్ళావనుకో, అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. అది ఐస్ క్రీమ్ నోట్లేగా వచ్చిందని అనిపిస్తాం 3D మూవీ. ఎందుకని? 2D మూవీలో ఎక్స్పీరియన్స్ రాదు, 3D మూవీలో. ఎందుకని? అది ఇంకో డైమెన్షన్ యాడ్ అయింది. మరి స్పిరిచువాలిటీ అంటే, సత్యం అంటే 7 డైమెన్షన్స్ అంటాం, 26 డైమెన్షన్స్ అని అంటాం. అర్థమైందా అండి? సో సత్యం అనేది చూడటమే, సత్యంతో పనిచేయడమే. అందుకనే
ఈ విద్య ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా గమనించాలి. సత్యం ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో అల్టిమేట్ సత్యాన్ని వాళ్ళ దగ్గర నేర్చుకోమని చెప్తున్నాడు. అంటే ఇంపర్ఫెక్షన్, వాడే అంతిమమైనటువంటి పరమసత్యాన్ని చూడలేదు. ఈ మధ్యలో ఉండే ఎన్నో సత్యాన్ని చూస్తూ పోతే పరమసత్యం వస్తుంది. అసలు ఈ సత్యాలనే చూడలేదు, నీకేం సత్యం చెప్తాడయ్యా? మధ్యలో వదిలేస్తాడు. అలా విమానం పైకి లేపాడు, ఎక్కడ దింపాలని తెలియదు, గాలి మధ్యలో వదిలేస్తాడు. గాలి మధ్యలో వదిలేస్తే ఏం కావాలి? ఇగో నాకు ఇంతవరకే వచ్చాను, గాలిలోకి లేపాడు విమానం, మధ్యలో వదిలే నాకు తెలియదయ్యా, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నాడు. అది ప్రస్తుతం మన పరిస్థితి. అందుకే పూర్వేషామపి గురు కాలే వచ్చేదాత్. ఏ రోజు కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు నాయన. నా ఎక్స్పెరిమెంటేషన్ అంతా వెళ్ళటమే, గురువుల్ని వెతుక్కోవడమే, సాంప్రదాయాలను వెతుక్కోవడమే, ఆగమం ప్రకారంగా వెతుక్కోవాలి. ఆగమం లేకుంటే ఆగమాగం అయిపోతుంది. అర్థమైందా? ఆగమం, ఏ ఆగమం? చాలా ఆగమాలు ఉన్నాయి. అసలు ఆగమాల గురించి అదో పెద్ద ఆగం పేరే పెడతారు. ఏది తెలంగాణలో ఎవరైనా ఏది పుట్టక పిల్లలు పుడితే వాడు చనిపోకుండా ఉండాలని చెప్పేసి, చిరాయుష్మాన్ భవ ఉండాలని చెప్పేసి వాడికి ఏం పేరు పెడతారో అయితే పిచ్చయ్యాను, లేకుంటే వాడికి ఏం పెడతారో తెలుసా? ఆగమయ్యాను, ఆగమను పెడతారు వాడికి. సో వాడికి ఏ చెడ్డ శక్తులు రావని, వాడు ఎక్కడ తప్పిపోడని, వాడు ఆరోగ్యంగా ఉంటాడని, వాడు చిరాయుషుగా ఉంటాడని, పుట్టగానే చనిపోడని, ఆ విధంగా మొక్కుకుంటారు. మొదలయ్యో నాకు పిల్లోడు పుడితే నేను ఆగమని ఆగమయ్య అని పేరు పెట్టుకుంటామని. అవునా? ఆగమేయ, ఫ్యూచర్ తెలుసుకునేటువంటి వాడిని ఏమంటాం? ఆగమేయ. సత్యం ఆగమేయ, రాబోయే సత్యాన్ని తెలుసుకునేటువంటి వాడిని ఏమంటాం? ఆగమేయ. ఫ్యూచర్లో వీడు చిరాయుష్మాన్ భవ, వీడు ఫ్యూచర్లో ఉండాలి కనుక వానికి ఏం పేరు పెట్టుకుంటాం? ఆగమయ్య అని పేరు పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఆగమాలన్నీ కూడా ఆగమాగం, ఎవడు చాదస్తో వాడికి ఆగమం అయిపోయింది. అవునా? సో నేను ఈ ఆగమాన్ని ఫాలో అవుతున్నాయి. ఇంకా లేదండి, కొన్ని ఆగమాలు ఉన్నాయి. ఏం ఆగమాలు ఉన్నాయి? పూజలు, వ్యవహారాలు, వాటికి సంబంధించిన ఆగమాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు పోయాయి. అవునా? ఆ ప్రమాణాలు ఏది వైదిక ప్రమాణాలతో ఉన్నటువంటి ఆగమాలు ఏవైతే ఉన్నాయో, నేను ఆగమం గురించి చెప్తున్నాను. మళ్ళీ లేకపోతే ఆగమం, ఆ ఆగమం అనేది, ఆ దర్శనాలు అనేవి తెలిస్తే దాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. ఎందుకు చెప్తున్నాను? సో పూరకం అంటే ఏంటి, రేచకం అంటే ఏంటి, అంతర్కుంభకం అంటే ఏంటి, బహిర్కుంభకం అంటే ఏంటి, పూరకం అనేటువంటిది ఎలా ఉండాలి, శ్వాస ఎలా ఉండాలి. అవునా? అంతే గురకబెట్టుతూ ఉజ్జాయి చాలా, మీరు కృష్ణమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారంటే ఆయన ఒక్కడే చెప్తాడు, ఆయన ఉజ్జాయి ప్రాణాయామం చెప్తాడు. ఎందుకని? తొందరగా నీ యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెరగాలి అని అంటే నీ యొక్క శ్వాస ఎప్పుడు కూడా ఉజ్జాయిలో ఉండాలి. సో నిమిషానికి ఒక్క శ్వాస చాలు, నిమిషానికి ఒక్క శ్వాస. ఉజ్జాయి అంటే నిమిషానికి ఒక్క శ్వాస చాలు. ఒక్క శ్వాస అంటే ఎంత తక్కువ శ్వాస తీసుకుంటే నువ్వు అంత ఎక్కువ కాలం బతుకుతావు. తాబేలు ఉంది, 500 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకని? అది 12-15 నిమిషాలకు ఒక శ్వాస పీల్చుకుంటుంది. 15 నిమిషాలకు ఒక శ్వాస, అది కూడా చిన్నగా పీల్చుకుంటుంది. దిస్ ఈజ్ ద సర్వింగ్ సైజ్. సో for everyone it is recommended in the night with Nidramrutam. There is one called night drink. The night drink has a heart formula, brain calming down formula. You should know that. So better to use in the night, or you can use in isolation, so you will not know the bitterness. If you use with this, you will not know the bitterness. Every day in the night, for myself, my in-laws, I use this. This is the latest Nidramrutam. So this one scoop I use. So it helps the brain sleep well. Formula in a way it is. Sleep well formula it is. Because today our sleep is definitely disturbed. It is a must. Every day even I too use, because I want my brain to function at a different level, you know. So that's why I use this one scoop, and then I use this one scoop in the night. Every day. It is not that I have any diabetes or anything, but it helps in purifying. Everyday detox it is for me. You know? So, this is old product, existing. Over it is in the shelves mostly,
But for people comparison, old students who have been using this is existing. So now, watch. Can you see the difference? Yes. So which is more powerful? Now the latest version is very powerful. Very powerful. See this. In fact, it is a marvelous version, this particular version is. Understand? And that you go, if at all you want to reduce the weight, 2 times enough. One in the night and one in the morning or afternoon you use it. Your problems. You have a diabetes, use it post meal or before half an hour meal or a post meal. So even half a scoop will do, or 1 scoop you do, you try. Within 1 week you check your blood sugar levels, how they plummet. Understand? Magic it is. It is a bunker busting. Which bunker? Fat bunkers bursting. We have a lot of fat layers in the body. Fat, sugar, cholesterol, bursting formula it has. This is a must. Any cancer or any inflammatory disease you have, so these are life-saving products. Okay?